వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. తిహార్ ఈ పేరు వినగానే నేర చరిత్రలోనే ఒక అధ్యాయం. దేశంలోనే అతిపెద్ద కారాగారం, కరుడుగట్టిన నేరస్తులు, ప్రముఖ రాజకీయ నేతలు, కీలక కేసుల నిందితులు. ఒక జైలు కాదు, ఒక వ్యవస్థ. కానీ ఇప్పుడు అదే తిహార్కు ఫుల్ స్టాప్ పడబోతుందా? ఢిల్లీలో రాజకీయంగానూ భద్రతాపరంగానూ ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకు ఈ నిర్ణయం? తిహార్ చరిత్రలో ఇదొక మలుపేనా? వివరాలేంటో చూద్దాం. తిహార్ జైలు అధికారిక పేరు తిహార్ కారాగార ప్రాంగణం. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జైలు సముదాయం. ఢిల్లీలోని తిహార్ గ్రామంలో 1958లో ఇది ప్రారంభమైంది. మొదట కేవలం 1273 మంది ఖైదీల సామర్థ్యంతో ప్రారంభమైన ఈ జైలు ఈరోజు దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే జైళ్లలో ఒకటిగా మారింది. ఇది ఒక భవనం కాదు, 10 వేర్వేరు కేంద్ర జైళ్లతో కూడిన భారీ సముదాయం. కాలక్రమేణా తిహార్ దేశంలోనే అత్యంత ఒత్తిడిలో ఉన్న జైలు వ్యవస్థగా మారింది. అధికారిక సామర్థ్యం దాదాపుగా 10,000 సామర్థ్యం, కానీ ఉంటున్నది 15,000 మంది ఖైదీలు. కొన్ని సందర్భాలలో 19,000 మందికి పైగా కూడా ఉన్న రోజులున్నాయి. అంటే సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండడం వల్ల భద్రతా సిబ్బందిపై ఒత్తిడి, నిర్వహణలో తీవ్ర సమస్యలు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, విచారణలో ఉన్నవారు, మహిళా ఖైదీలకు ప్రత్యేక విభాగాలు అన్నీ ఒకే సముదాయంలో. తిహార్కి ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చిన పేరు కిరణ్ బేడి. 1990లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్గా ఆమె చేపట్టిన సంస్కరణలు తిహార్ రూపురేఖలనే మార్చేశాయి. ధ్యానం, యోగా, వృత్తి, విద్య, ఆధ్యాత్మిక శిక్షణ ఖైదీలను శిక్షించడమే కాదు, మార్చాలి అన్న ఆలోచనకు తిహార్ ఆశ్రయం అనే పేరు తెచ్చింది. తిహార్ను శిక్షణా కేంద్రంగా మార్చిన ఆ ప్రయత్నమే ప్రపంచం చూపు ఇక్కడికి తిప్పింది. కానీ కాలం మారింది, ఖైదీల సంఖ్య పెరిగింది. గ్యాంగ్ వార్లు, ఖైదీల మధ్య హింస, భద్రతా లోపాలు ఇవన్నీ ఇప్పుడు తిహార్ ఎదుర్కొంటున్న అరుదైన సంఘటనలు కాదు, పునరావృతమవుతున్న వాస్తవాలు. అంతేకాకుండా తిలక్ నగర్, హరినగర్ వంటి జనావాస ప్రాంతాలకు అతి సమీపంలో ఉండడం, చుట్టుపక్కల ప్రజల భద్రతపై ప్రభుత్వానికి ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఒక కీలక ప్రకటన చేశారు. తిహార్ జైలును నగర శివారు ప్రాంతాలకు తరలించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, భద్రతా నిర్వహణ సౌలభ్యం ఈ కారణాలే ప్రధానమని స్పష్టం చేశారు. నరేలా వంటి ప్రాంతాలు ప్రత్యామ్నాయంగా పరిశీలనలో ఉన్నాయి. ఇది అధికారిక స్థాయిలో పరిశీలనలో ఉన్న ప్రతిపాదనగా ఆమె స్పష్టం చేశారు. ఇది కేవలం జైలు మార్పు కాదు, ఇది ఒక చారిత్రక వ్యవస్థను కొత్త దశలోకి తీసుకువెళ్లే నిర్ణయం. భద్రతా అవసరాల లేక పరిపాలనా వైఫల్యాల? తిహార్ తరలింపు ఢిల్లీలో నేర నియంత్రణ విధానాలపై కొత్త చర్చకు దారితీస్తోంది. తిహార్ కేవలం గోడలు కాదు, కేవలం తాళాలు కాదు, అది ఒక చరిత్ర, ఒక సంస్కరణ ప్రయోగశాల. అలాంటి తిహార్కు ఇప్పుడు ఫుల్ స్టాప్ పడబోతుందా, లేక నగర సరిహద్దులు దాటబోతుందా? భద్రత కోసమా, భవిష్యత్తు కోసమా, లేదా తప్పనిసరి నిర్ణయమా? తిహార్ తరలింపు ఢిల్లీలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఇది మార్పుకు సంకేతమా, లేక కొత్త అధ్యాయం మొదలవుతుందా? కాలమే సమాధానం చెప్పాలి.